భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం అన్నాడు. అది ఎవరికి సమాధానం? భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానం కాదా? ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం అన్నాడు. ఎవరు ఆయనకి ఇష్టలు? హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అంటే దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, తను చేసిన కార్యాన్ని ఎవడు విశ్వసిస్తాడో, తను చెప్పిన మాటను ఎవరు విశ్వసించి గౌరవించి అనుసరిస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. లోకానికి రక్షకుని పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడండి అని ఒక బెస్ట్ అవకాశం ఇచ్చాడు. దాన్ని విశ్వాసం ద్వారానే సొంతం చేసుకోగలం. దాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళంతా ధన్యులు. అలా యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి అన్ని విషయాలలో సమాధానం. ఆమెన్. డౌట్స్కి సమాధానం, సమస్యలకు సమాధానం, రోగాలకు సమాధానం, మానసిక ఒత్తిళ్లకు సమాధానం, ఆత్మీయ సమస్యలకు సమాధానం, ఆత్మ రక్షణకు సమాధానం, దేహ స్వస్థతకు సమాధానం, దరిద్రగొట్టు జీవితం నుంచి విడుదల కొరకు తిరుగులేని సమాధానం యేసు. ఆత్మ రక్షణకు, మనస్సు యొక్క శాంతికి, దేహము యొక్క నెమ్మదికి యేసు ఆధారం. ఇది విశ్వసించిన వాడిల్లా ధన్యులు. ఆ వాక్కును గైకొని ఆయన మాటల చొప్పున బ్రతకడానికి తమ్మును తాము అప్పగించుకున్న వారెల్లా ధన్యులు. ఇది ఆ 2 మాటల్లో ఉన్న సత్యం.